క్వాక్వెరల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 యొక్క ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో ఏ సంస్థ 45వ ర్యాంకును పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఐఐటి బాంబే. ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంకు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇటీవలి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2024 మరియు 2025లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో గౌరవించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆచార్య లోకేష్ ముని. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేట్లు ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారతదేశం. ఇటీవల వార్తల్లో చూసిన విఏ రెస్నెట్ 50 అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రాణాంతక గుండె లయను అంచనా వేయగల ఏఐ సాధనం. ఇటీవల ఏ దేశం మొదటి అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రష్యా దేశం. ప్రతి సంవత్సరం ఏ రోజును వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15 ఏప్రిల్. ఎంఎస్సి ఏఆర్ఐఈసి షిప్ ఇటీవల వార్తలలో కనిపించింది. అయితే ఏ దేశంతో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇజ్రాయిల్. ఇటీవల కొత్త 5 సంవత్సరాల కాలానికి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్రిస్టిలినా జార్జివా. ఇటీవల 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రష్మి కుమారి. ఇటీవల చెట్ల పెంపకానికి 500కి పైగా భూమి పోట్లాలతో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించే పాంపి నగరం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇటలీ. ఇటీవల మెనింజైటిస్కు వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నైజీరియా. ఇటీవల రాకెట్ ఇంజన్ల కోసం కార్బన్ నాజిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్రో. ఐఎంఎఫ్ ప్రకారం FY 2024 మరియు 2025కి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? ఇటీవల ఇస్రో ఈ సంవత్సరం నాటికి శిథిలాలు లేని స్థలాన్ని సాధించాలని నిర్ణయించింది.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2030. తిరంగా బర్ఫీ ఇటీవల జిఐ ట్యాగ్ని పొందింది. అయితే ఇది ఉత్తరప్రదేశ్లోని ఏ నగరానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వారణాసి. ఇటీవల అత్యాధునిక సబ్మెర్సిబుల్ ప్లాట్ఫారం ఫర్ ఎకౌస్టిక్ క్వారక్టరైజేషన్ అండ్ ఎనాల్యుయేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేరళ రాష్ట్రంలో. ఇటీవల వార్తల్లో కనిపించే లీఫ్ లిటర్ ఫ్రాగ్ ప్రధానంగా ఏ అడవిలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇటీవల మాల్కమ్ అదిషేషియా అవార్డు 2023కి ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్సా పట్నాయక్. ఇటీవల వార్తల్లో చూసిన లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కావేరి. డ్రాగన్ ఫ్లై రోడర్ క్రాఫ్ట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నాసా. న్యూఢిల్లీలో పెద్ద పరిశోధన కేంద్రాన్ని నిర్వహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రష్యా. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నలిన్ ప్రభాత్. ఇటీవల వార్తల్లో కనిపించే సింగ్ క్లిహాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మేఘాలయ. త్రిశూర్ పురం ఒక గొప్ప ఆలయ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కేరళ రాష్ట్రం. ఇటీవల భారత ప్రధాని భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల వార్తల్లో చూసిన టెల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 24 ఏప్రిల్. ఇటీవల భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిఆర్డిఓ. ఇటీవల రువాండా భద్రతా బిల్లును ఏ దేశం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్. కలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హర్యానా రాష్ట్రం. ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు ఇటీవల ఏ దేశం విదేశీ సహాయ బిల్లును ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యుఎస్ఏ.